హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఏదైతే ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మరి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీ ర్యాంక్ బట్టి ఏ కాల్లో సీట్ వచ్చే అవకాశం ఉందని కూడా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే ఏపీ ఈఏపీ సెట్ 2022 సంబంధించి ఏదైతే మన దగ్గర కట్ ఆఫ్ ర్యాంక్స్ ఒక పీడిఎఫ్ ఉందన్నమాట. ఇక్కడ 2024 ఇక్కడ మనకు అవైలబుల్ టు ప్రస్తుతానికి అయితే లేదన్నమాట. కాబట్టి ఇక్కడ 2022లో మరి ఇక్కడ స్టూడెంట్కి ఎంత ర్యాంక్ వస్తే మరి ఏ కాలేజ్ సీట్ వచ్చింది మనం తెలుసుకుందాం. మరి ఈసారి 2025కి దీనికి మరి డిఫరెన్స్ ఏముందో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 10 ర్యాంక్ టు 50 ర్యాంక్ వరకే డిఫరెన్స్ అయితే ఉంటుంది, కానీ ఏ మాత్రం ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. ఒకసారి మనం వెరిఫై చేద్దాం డాక్యుమెంట్ని. ముందుగా మనకి ఇక్కడ ఏదైతే కాలేజ్ సంబంధించి ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంటుంది, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ నేమ్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే టైప్ అనమాట, కాలేజ్ ఏ టైప్, ఇక్కడ ప్రైవేటా గవర్నమెంటల్ ఉంటుంది అన్నమాట. తర్వాత డిస్ట్రిక్ట్ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉంటుంది, తర్వాత ఇక్కడ అఫిలియేటెడ్ కాలేజెస్ నేమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఎస్టాబ్లిష్ ఇయర్ ఉంటుంది, తర్వాత బ్రాంచ్ ఉంటుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ముందుగా అనమాట ఒక కాలేజ్కి ఎగ్జాంపుల్ తీసుకుని మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా చెక్ చేసుకోవాలో, మీ ర్యాంక్ బట్టి మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుంది. సేమ్ అదే విధంగా మీరు అయితే చెక్అవుట్ చేసుకోండి. ఒక పీడిఎఫ్ లింక్ మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ముందుగా అనమాట ఫస్ట్ కాలేజ్ మనం చూసుకున్నది ఇక్కడ ఏదైతే ఆదర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. మనకి ఇది ఇక్కడ ప్రైవేట్ కాలేజీ, అదేవిధంగా మనకి ఇక్కడ ప్లస్ అయితే ఉంది. అదేవిధంగా 2008లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, సిఐవి అంటే సివిల్ బ్రాంచ్ అనమాట. సివిల్ బ్రాంచ్లో మరి ఇక్కడ సీట్ రావాలంటే ఎంత రావాలి ర్యాంక్, ఇక్కడ ఓసీ బాయ్స్ కావచ్చు, ఓసీ గర్ల్స్ కావచ్చు. ఇక్కడ ఏదైతే 1,43,000 ర్యాంక్ అబోవ్ ఉన్న వారికి కూడా సీట్ రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఎస్సీ వారికి వచ్చేసి 1,70,000 కావచ్చు, తర్వాత ఎస్టీ 1,43,000 కావచ్చు, అదేవిధంగా బీసీఏ 1,43,000 కావచ్చు. ఓకే, ఈ విధంగా అయితే ర్యాంక్స్ అయితే ఉన్నాయి, అందరూ వెరిఫికేషన్ చేయండి. ఓకే, దీంతో పాటు అన్నమాట ఇక్కడ ఏదైతే ఈడబ్ల్యూఎస్ వారికి కావచ్చు. ఓకే, కాలేజ్ ఫీ మనం చూసుకున్నది ఇక్కడ ఈ యొక్క కాలేజ్ కి మొత్తం 35,000 అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అన్నమాట ఇక్కడ మనకు ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే, ఈ విధంగా పెద్దాపూర్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు ర్యాంక్స్ అయితే ఉన్నాయి, ఇట్లా వెరిఫై చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉందన్నమాట. దాదాపు ఇక్కడ టోటల్గా 60 పేజెస్ అయితే ఉంది ఈ పీడిఎఫ్లో. మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎంపీసీ వారికి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, కట్ ఆఫ్ ర్యాంక్స్ అని చెక్అవుట్ చేసుకోండి. ఓకే, మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన ఛానల్తో అప్డేట్గా ఉండండి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.